మన బైబిల్ గ్రంథాన్ని తీసి పౌలు భక్తుడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయతో మీరందరూ కూడా వినవలసిందిగా కోరుతున్నాను. 17, 18 వచనాలు కూడా. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. ఇందుకు నూర్చిని ఎత్తు మూతికి చిక్కుము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాల్లో చదివిన మాటలను కొద్దిగా ఎందుకులోంచి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ధ్యానించడానికి కొన్ని దినాల నుండి నేను ఎంతగానో ప్రార్థనతో కనిపెడుతున్నాను. ఎన్నో దినాల కింద నుండి ఈ మాటలు నా మధ్యలో మెదులుతున్నాయి. ఎన్నో రోజుల నుండి ఈ మాట నా మనసులో, నా హృదయంలో మెదులుతుంది. ఈ మాటను ప్రకటించడానికి ప్రకటించాలి వద్దా, ఈ మాటను చెప్పాలా వద్దా అని నేను చాలా ప్రార్థన పూర్వకంగా నేను దేవుడి సన్నిధిలో ఈ మాట గురించి నేను ప్రార్థించినప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని దాసుల గురించి, దేవుని యొక్క దాసుల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుని దాసుని నేను ఇష్టపడుతున్నాను. దేవుని దాసుల గురించి, దేవుని దాసుని నేను పంచుకోవడానికి నేను చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. విశ్వాసులు దాసుల గురించి మాట్లాడతారు, విశ్వాసులు దాసుల గురించి చెబుతారు. సంఘ పరిచయంలో విశ్వాసులు మాట్లాడుకొని సంఘ పరిచయంలో చాలా చేయూతనిస్తారు. కానీ ఇటువంటి సమయంలో సేవకుల గురించి, సేవకుల యొక్క పరిచయం గురించి, సంఘం చేయవలసినటువంటి పని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ప్రభు మనకి సహాయం ఇచ్చాను గాక. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ అందరూ కూడా వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు పేట నేను కోరుతున్నాను. ఇక్కడ వాక్యము మనం చదువుకోవడం జరిగింది. చదివినటువంటి లేఖన భాగంలో పెద్దలను, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెనని తిమోతికి పౌలు రాస్తూ సెలవిచ్చినటువంటి మాట. రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచాలి. ఇక్కడ పెద్దలు, అలాగే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారు ఎవరు అని ఇంకా మనం ఆలోచించుకెళ్ళినట్లయితే దేవుని సేవకులుగా మనం ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని సేవకులు విశేషముగా వారు ప్రయాసపడుతున్నారు కాబట్టి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచాలని ఆ దినం తిమోతికి రాసిన మాటలో మనం గమనించినటువంటి సత్యం, సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి దేవుని సేవకులు మనం రెట్టింపు సన్మానంతో గణపరచాలి. అదే రెట్టింపు సన్మానానికి మనం పాత్రలుగా చేయాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా సరే ఒకవేళ ఈ సందేశాన్ని మా సంఘస్థులు వింటున్నారు, బాగున్నది. మా సంఘస్థుల గురించి నేను మాటలు నేను ప్రకటించట్లేదు, కానీ మా సంఘ బిడ్డల గురించి ఒక వాక్యాన్ని నేను ప్రకటించట్లేదు, కానీ ఈ దినం సార్వత్రిక సంఘానికి, ఈ దినం అందరితో రక్షించబడిన ప్రతి బిడ్డను ఉద్దేశించి మాట్లాడాలని ప్రభు చేత ప్రేరేపించబడిన వాడిగా మీ మధ్య, మీ ఎదుట ప్రభు యొక్క ప్రతినిధిగా నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు అంటాడు, కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి కూడా నేను చాలా ఇష్టపడుతున్నాను. నేటి సమాజంలో, నేటి సంఘంలో సేవకులను సన్మానించేవారు అరుదైపోతున్నారు. సేవకులను సన్మానించేవారు చాలా తక్కువైపోతున్నారని నేను మరోసారి ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడక్కడ సేవకుల గురించి చాలా చులకనగా మాట్లాడతారు, అక్కడక్కడ సేవకుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. తెలిసి మాట్లాడతారు అని అంటే వాక్యం వింటూనే ఉంటారు, వాక్యాన్ని వింటూనే ఉంటారు, వాక్యాన్ని చదువుతూనే ఉంటారు. కానీ ఎందుకో తెలియదు, కానీ సేవకుల దగ్గరికి వచ్చేవాడికి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వారికంటే చాలా తక్కువగా బిహేవ్ చేస్తుంటారు. నేను కొన్ని కుటుంబాలు ఎరుగుదను. వారికంటే అంటే సేవకుడు స్థానాన్ని
దేవుడి తర్వాత దేవుడి ప్రతినిధిగా, దేవుడి యొక్క రాయబారిగా కొన్ని కుటుంబాలు సేవకుని భావించి ఎంతగానో వారిని గణపరచుచున్నవారు లేకపోలేదు. దేవుని యొక్క సేవకుల్ని గణపరిచే కుటుంబాలు ఉన్నాయి. దేవుని యొక్క సేవకుని తక్కువ చేసి మాట్లాడే కుటుంబాలు ఉన్నాయి. దేవుని సేవలు తోడ్పడుతూ లేదా దేవుని యొక్క సేవకునికి ఎంతగానో సహాయపడుతూ బయటికి తెలియకుండా దేవుని నామ మహిమార్థమై జీవించుచున్న వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమీ చేయకపోయినా కొంత చేస్తూ ఎంతో చేసినట్లుగా సేవకుని పట్ల బిహేవ్ చేసిన వారు సంఘములో, సమాజంలో, క్రైస్తవుల మధ్య లేకపోలేదు అని అనుకోవటానికి మనం లేకపోలేదంటే ఉన్నారు. అటువంటి వారు ఉన్నారు. అంటే దేవుని దాసునికి సహాయం చేస్తూ, దేవుని దాసునికి తోడ్పడుతూ పరిచయలు ముందుకు వెళ్తున్న వారు ఉన్నారు. అలాగే కొంత చేయటం, ఎంతో ఆర్భాటంగా బిహేవ్ చేయటం, సేవకుని మీద పెత్తనం చలాయించాలని, సేవకుని మీద అధికారం చలాయించాలని చూసేవారు కూడా లేకపోలేదు అని మనం గమనించగలం. ప్రేమలారా, నా మాట ఉద్దేశం క్లుప్తంగా ఏదైనా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని సేవకుడు అంటే ఎవరు? దేవుని సేవకుల్లో మనం ఏం చూడగలం? దేవునికి సేవకుని యొక్క గుణ లక్షణాలు ఏంటో మీ ఎదుట నేను చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని సేవకుల గురించి కొన్ని విషయాలు మీ మధ్య నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి దాసుని యొక్క గుణ లక్షణాలు కొన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని దాసులో మనం ఏం చూడగలం? దేవుని దాసులో మనకేం కనబడుతుంది? వారి జీవితం ఎలాంటిది, వారికి నడవడిక ఎలాంటిది, వారికి ప్రవర్తన ఎలాంటిది, వారు ఎలాగ జీవిస్తున్నారో దానికి కొన్ని విషయాలు మీ మధ్య ఉంచాలని ప్రభు పెట్టి నేను ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. కొన్ని విషయాలు మీ మధ్య ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు జ్ఞాపకం వచ్చాయి. దయచేసి అపోస్తలుల కార్యాలు, దయచేసి మన బైబిల్ గ్రంథం మరోసారి అపోస్తలుల కార్యాలు తీద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయాన్ని తీద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించును అని 17వ వచనాన్ని మనం ఇక్కడ చూడగలం. అపోస్తలుడు పౌలు మరి ఎఫెసుకు వర్తమానం పంపి మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలను తన ఎదుగు పిలిపించుకున్నట్లు కూడా ఈ లేఖన భాగంలో మనం 17వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమవుతాయి. ఈ లేఖన భాగం ఈ 18వ వచనం నుండి లేదా 17వ వచనం నుండి దాదాపు ఈ 20వ అధ్యాయం చివరి వరకు మనం చదివితే 38వ వచనం వరకు, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం నుండి దాదాపు 38వ వచనం వరకు మనం చదివితే పౌలు భక్తుడు తన గురించి కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలం. పౌలు భక్తుడు తన గురించి కొన్ని ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నట్లుగా మనం కొన్ని ఇక్కడ చూడగలం. మరి తన గుణ లక్షణాలు చెప్పడం కాదు, కానీ తన జీవితాన్ని మరోసారి వారి ఎదుట మరి చెప్పుకుంటున్నట్లుగా వారితో మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించగలం. వాటిలో కొన్నింటిని మీ మధ్య ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏదైనా మనం ధ్యానిస్తున్న వాక్య భాగపు సారాంశం మరోసారి గమనించాలి. దేవుని దాసులను మనం రెట్టింపు సన్మానానికి మనం పాత్రలు చేయాలట. వారిని సన్మానించడం కాదు, కానీ రెట్టింపు సన్మానానికి మనం వారిని పాత్రలు చేయాలట. దేవునికి దాసుల గురించి, దేవుని దాసులుగా పరిచర్య చేసిన వారి గురించి మనం మాట్లాడుకుంటే వారు కలిగి ఉంటున్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలు ఉన్నాయి. వారి జీవితాలు మనం చదువుతుంటే సేవకుల జీవితాలు మనం చూసినట్లే సేవకుల జీవితాలను కూడా మనం అలాగూ భావించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో కొన్ని విషయాలు మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. దయచేసి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరు వినండి. ఇక్కడ దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రవీణ యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకున్నట్లేదు. దేవుని దాసుడు అంటే ఎవరు అంటే
తన ప్రాణాన్ని తనకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొననివాడు. దేవుని దాసుడు అంటే ఎవరు? తన ప్రాణాన్ని తనకెంత మాత్రము కూడా ప్రియమైన దానిగా ఎంచుకోకుండా దాన్ని తన ప్రాణంగా విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడి జీవించేవాడు దేవుని సేవకుడు. 23 వచ్చింది కూడా నేను చదువుతున్నాను. రెండోది, బంధకాల్లో శ్రమల్లో తన కొరకు కాచుకుని ఉన్నాయని తెలిసి కూడా ముందుకు సాగిపోయేవాడు సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఎవరండి? తన ప్రాణాన్ని తనకి ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకునేవాడు కాదు దేవుని సేవకుడు. ఇంకా దేవుని సేవకుడు అంటే ఎవరు? బంధకాలు శ్రమలు తన కొరకు కాచుకుని ఉన్నాయని తెలిసి కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిపోయేవాడు దేవుని సేవకుడు. ఇంకా మనం మాట్లాడుకుంటే 31 వచ్చినాం. రాత్రి మొగలు ప్రతి మనిషి కోసం కన్నీరు కార్చేవాడు దేవుని సేవకుడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం రాత్రి మొగలు కన్నీళ్లు కార్చేవాడు దేవుని సేవకుడు. అదనం సౌలు గురించి సమయాలు ఎలాగైతే కన్నీళ్లు కాల్చుతూ గడిపాడో అలాగున చాలా మంది సంఘ బిడ్డల కోసం, వాస్తవానికి అందరి కోసము సేవకుడు ప్రార్థన చేస్తాడు. కానీ మరికొంతమంది కోసము రాత్రి మొగలు కన్నీళ్లు విడిచుతూ ప్రార్థన చేసేవాడే దేవుని సేవకుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట 20 వచ్చిన కూడా చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం మనం చూస్తున్నాం. 20 వచ్చిన చదువుతున్నాను. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకునేవాడు కాదండి. ప్రయోజనకరమైనది, ఎదుటి వారికి ప్రయోజనం అంటే అది ఎదుటివానికి ఇచ్చేసేవాడే సేవకుడండి. ఎదుటివాని కోసం ఖర్చు పెట్టేవాడే సేవకుడండి. ఎదుటివానికి ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకునేవాడు కాదు. బైబిల్ ఎరిగినట్టు మీకు మంచి సమరుడు గురించి మనకు తెలుసు. తన దగ్గర ఉన్నటువంటి 2 దేనారాలు ఇచ్చేస్తాడండి. నూనెతో తన గాయాలు కడతాడండి. తన గాడిద మీద ఎక్కించుకుంటాడండి. పోటుకొలం వాని దగ్గరికి పోటుకొలం వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడండి. పోటుకొలం వాడితో ఏమంటాడండి, ఇదిగో ఈ 2 దేనారాల నుంచి ఒకవేళ ఖర్చు అయితే మరోసారి వచ్చి నీకు ఇస్తాను అని చెప్పిన వాడు మంచి సమరయుడు. ఇక్కడ ఏం మనం మాట్లాడుకోగలుగుతామంటే సేవకుడు అంటే ఎదుటివానికి ప్రయోజనం కోసమే నిలబడేవాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ బిడ్డల యొక్క ప్రయోజనాన్ని చూసేవాడండి. సంఘ బిడ్డల యొక్క మేలును కోరుకునేవాడండి. సంఘ బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు సేవకుడని ఇద్దరు దేవునికి లేఖనాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ ఉంది, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఆశింపకుండా పని చేసేవాడు సేవకుడండి. దేవుడు తన పని కోసం నియమించాడు. దేవుడు తన పని కోసం ఏర్పరచుకున్నాడు. దేవుడు తన పనిని అప్పగించాడు. తన పరిచయం చేయమని దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ముందుకెళ్తున్నప్పుడు ఎదుటివాడిని ఆశించి పని చేయకుండా దేవుడు యొక్క నాకు ప్రతిఫలం ఉంది, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నేను ఆయన పని చూస్తున్నాను, ఆయన చూసుకుంటాడని ఎవరి యొక్క ఏది ఆశింపకుండా చేసేవాడే దేవుడి సేవకుడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏది ఆశించి నిలబడేవాడు కాదు సేవకుడు. ఎవరి దగ్గర ఏదో ఆశించి పని చేసేవాడు కాదు సేవకుడు. సేవకుడు దేవుడి నుండి ఆశించి దేవుడు చూసుకుంటాడు అనుకుని ముందుకు వెళ్ళిపోతూ పని జరిగించేవాడే దేవుడి సేవకుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ దినం సంఘం సేవకుని ఇంకెలాగో చూస్తుందండి. మరొక మాట కూడా చెబుతాను. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి తీద్దాం. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి పయనిస్తారని, నాతో కలిసి ముందుకు నడుస్తారని నేను కోరుకుంటున్నాను. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి వినండి. నాకు కొదువ కలిగినందున నేను అలాగ మాట్లాడట్లేదు. ఇతను నేను ఒక సేవకుని గురించి మాట్లాడటానికి నేను ఎందుకు నిలబడ్డాను తెలుసా? దేవుడు ఆత్మలను ప్రేరేపించగా ఎన్నో దినం నుండి వాక్యం చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నా సరే ఇంతవరకు చెప్పకుండా నేను ఉండిపోయాను. కానీ ఈ సాయంత్రంలో మరోసారి ఆ మాటలు ప్రకటించడానికి ఎందుకు నిలబడ్డానంటే నాకేదో కొదువుందని, నా సంఘం ద్వారా నేను ఆశించి, నా సంఘ బిడ్డల ద్వారా అది నేను పొందుకోవాలని ఈ వాక్యం ప్రకటించట్లేదు. కానీ సార్వత్రిక సంఘానికి మరొకసారి సేవకుని గురించి, సేవకుని యొక్క సమర్పణ గురించి, సేవకుని యొక్క జీవితం గురించి ప్రకటించడానికి నిలబడ్డాను. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ 4:11 నాకు కొదువ కలిగినందున నేను అలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేవుడి సేవకుడు అంటే ఎవరు తెలుసా? నేర్చుకుని బ్రతుకుతున్న వాడండి. ప్రతి
సమయంలో ప్రతి స్థితిలో కూడా బ్రతికుతం నేర్చుకున్నవాడు దేవుడి యొక్క సేవకుడు. ఎలాగ బ్రతకాలో మా దేవుడు మాకు నేర్పించాడు, ఎలా ఉండాలో మా దేవుడు మాకు నేర్పించాడు, ఎలాగ ముందుకు వెళ్ళాలో మా దేవుడు నేర్పించాడు. ఏమీ లేకపోయినా సరే చెప్పకుండా అన్ని ఉన్నట్లుగా బ్రతికేవాడే దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి లేకపోయినా అందరూ ఎదుట అన్ని ఉన్నట్లుగా బ్రతుకుతున్నవాడు దేవునికి సేవకుడు. అలాంటి సేవకుని చూసి చాలా మంది ఏమంటారు తెలుసా, అతనికి గర్వం అంటే. గర్వం కాదు, మా దేవుడు అలాగే మమ్మల్ని ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతను దేవుని సేవకులను సన్మానించాలంట, రెట్టింపు ఘనతగా మనం పాత్రలు చేయాలంట. దేవుడికి సేవకులు మనం సన్మానిస్తూ రెట్టింపు ఘనతగా మనం వారిని పాత్రలు చేయాలని ఇతను మూలాంశంగా నేను తీసుకున్నాను. దేవుడి సేవకుడు ఎవరండి? ఆ మాటను ఇంతవరకు ఏదైతే ధ్యానించానో అది మరొకసారి మెదుటి నేను ఉంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఏం చూసాం? ప్రాణాన్ని లెక్క చేసేవాడు కాదండి. శ్రమను బంధకాలు తన ఎదుట ఉన్నాయని తెలుసు కూడా వెనుదిరగకుండా ముందుకు వెళ్ళిపోయేవాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి గురించి కన్నీళ్లు కార్చేవాడండి. రేబోగులు కన్నీళ్లు కార్చేవాడు. ఆ కుటుంబాన్ని దీవించు, ఆ రక్షించు ప్రభువా, ఆ కుటుంబాన్ని నేను నిలబెట్టు, మరలా నీ దగ్గరికి నడిపించు ప్రభువా అని రేయింబోగుల్లో కన్నీళ్లతో ప్రార్థించేవాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ క్షేమం గురించి ప్రార్థించేవాళ్ళని దేవుడి సేవకుడు, మీ బాగోలు గురించి ప్రార్థించేవాళ్ళని దేవుడి సేవకుడు. మీరు తప్పిపోతున్నప్పుడు, పడిపోయినప్పుడు, జారిపోతున్నప్పుడు, దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు, భక్తులు సరిగా లేరు అని కనబడినప్పుడు హిజ్కియా కొంతమందిని చూసి దేవుని వేడుకున్నాడట. దేవుడు వారిని కనికరించాడట. అలాగే మీ తరపున నిలబడి కన్నీళ్ళతో ప్రార్థించేవాడండి దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణాన్ని లెక్క చేసేవాడు కాదండి. బంధకాలు శ్రమలు ఉన్నాయన్నా సరే వెనుదిరిగేవాడు కాదండి. కన్నీళ్లతో ప్రార్థించేవాడండి. ఎదుటివాడికి ప్రయోజనం ఉన్నప్పుడు ఏది దాచుకోకుండా ఖర్చు పెట్టేవాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వారిని ఏది ఆశించకుండా పనిచేసేవాడండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండేవాడండి. దేవునికి స్తోత్రం. బాధలో బాధకు చెప్పుకునేవాడు కాదు. బాధలు చెప్పుకోడండి, ఇబ్బందులు చెప్పుకోడు. తన కుటుంబం ఎంతగా నలిగిపోతున్నా సరే పైకి చిరునవ్వుతో కనబడుతూ దేవుని నామమును మహిమపరిచేవాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి సేవకుని మీరు సన్మానిస్తున్నారండి. ఇటువంటి సేవకునికి మీరు సన్మానం చేయగలుగుతున్నారా? రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచాలి. రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలి. ఒకసారి నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు మ్యారేజ్ చేస్తున్నారు. ఆ పాప తండ్రి వచ్చాడు. అంటున్నాడు, నేను విన్నాను దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నా, ఎక్కువ చేస్తున్నాడు ఇతను అన్నాడు. ఎంత దమ్మండి, ఎంత ధైర్యం అండి. నేను కాదండి, మరొక సేవకుల గురించి పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతున్నాడు. ఎన్ని గడుసు ఉంటే అంటాడండి, దేవుని నమ్మావు, దేవుని సేవకుని నువ్వు గౌరవించలేని స్థితిలో ఉన్నావా? దేవుని సేవకుని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దావీదు అనుభవంలో ఎదిగాడు. నీవు నేను కూడా అట్టి అనుభవంలో ఎదగగలిగితే మనకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త, దేవుడు చూసుకుంటాడు. నేను చాలా మంది ఏమంటాను తెలుసా, ఎవరు నాతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, నాకు చాలా క్లోజ్గా ఉన్నవారు నాతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు సేవకుల గురించి భయపడుతూ, ఎందుకు తెలుసా, అభిషేకించబడిన వాడి గురించి మనం మాట్లాడొద్దు, దేవుడే చూసుకుంటాడు. ఒక సేవకుని గురించి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూసుకుంటాడు. నేను చాలా భయపడతా. మరొక సేవకుని గురించి చెడ్డగా మాట్లాడాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే అభిషేకించబడిన వాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సేవకును సన్మానించగలుగుతున్నావా? రెట్టింపు సన్మానానికి పాత్రగా నీ సేవకును భావించగలుగుతున్నావా? నా సేవకుడు నా గురించి కన్నీరు కారుస్తున్నాడు, నా ప్రయోజనాన్ని కోరుకునేవాడు నా సేవకుడు, నా నుండి ఏది ఆశించకుండా నిలబడుతున్నవాడు నా సేవకుడని నీ సేవకుడిని రెట్టింపు సన్మానానికి నువ్వు పాత్రగా చేసి గణపరచగలుగుతున్నావా? ప్రియా దేవుని బిడ్డ, సంఘంలో సభ్యుడిగా నువ్వు ఉంటున్నావు, కానీ దేవుని సేవకుని దగ్గరికి వచ్చేవాడికి నువ్వు సన్మానానికి పాత్రుడిగా చేయకుండా
నువ్వు చాలా తక్కువగా చూస్తూ బిహేవ్ చేస్తున్నావు, జాగ్రత్త. ఇటువంటి సమయంలో మాట చెప్పాలనిపిస్తుంది. ఇలా చదువుకున్నామే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇందాక మనం మాట చదువుకుందాం. సంతృప్తిలో నేను నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి బ్రతకటాన్ని దేవుడు నాకు నేర్పించాడని పౌలు భక్తుడు అంటున్నాడు. అయినా సరే తన పరిస్థితులు బయటికి చెప్పుకోకుండా ఉన్నా సరే ఈ ఫిలిప్పీ సంఘం పౌలు భక్తుని జీవితంలో ఏం చేసిందో ఏదనో ఆ మాటల్ని ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నానండి. సావుకుడైనటువంటి పౌలుకు ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేశారు? మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘం, లేకపోతే మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములో పౌలుకు ఏం చేశాయి? పౌలు పరిచర్య కోసం దేవుడి చేయుచున్న పనిలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పౌలు కోసం వీరు ఎలాగ నిలబడ్డారో ఈ సాయంత్రం వేళ సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను నిలబడ్డాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బాధలు చెప్పుకోకపోయినా ఇక్కడ అంటాడు ఫిలిప్పీ, మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ సాయంత్రం వేళ ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎందుకు ప్రేరేపించాడు తెలుసా? సాయంత్రం వేళ బయట పరిస్థితులు బాగోలేదండి. కొన్ని గ్రామాల్లో కొంతమంది సేవకులు పరిచయం చేస్తున్నారండి. చాలా చోట మారుమూల ప్రాంతాల్లో దేవుడి సేవకులు పరిచయం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నాకేదో కొదువ ఉన్నట్లుగా ఈ మాటలు నేను ప్రకటించట్లేదు. దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొంతమందిని పురుకొల్పడానికి, మరి కొంతమందిని రేపటానికి, మరి కొంతమందిని ఉత్సవపరచడానికి, వారు చేయవలసింది ఏంటో వారికి జ్ఞాపకం చేయడానికే ఇతను దేవుని దాసునిగా నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘం తన సేవకుడి కోసం ఏం చేయాలో, తన సేవకుడి తరపున ఎలాగ నిలబడాలో జ్ఞాపకం చేయడానికి ఇతను నేను నిలబడ్డాను. బయట పరిస్థితులు బాగోలేదు. ఆ మాట చెప్పడానికి నాకు అప్పుడప్పుడు అలాగుంది. బయట ఇబ్బందులు, పరిస్థితులు, ఈ కరోనా వైరస్ వల్ల సంఘం గ్యాదర్ అవ్వట్లేదు. ఈ కరోనా లేకపోతే కోవిడ్-19 వల్ల, కరోనా వైరస్ వల్ల దాదాపు 40 రోజులు పైబడి ఎవరిలో వారు ఉండిపోతున్నారు. దేవాలయాల్లో మనం కూడుకోవటం మానేశాం. సమాజంగా చేరి ఆరాధించడం మానేశాం. ప్రభుత్వానికి మనం లోబడ్డాం, అధికారిగా మనం లోబడ్డాం. ఆరాధించొద్దు అనలేదు కానీ దయచేసి గుంపుగా ఉండి ఆరాధించొద్దని చెప్పారు. ఒక దేశంలో ఉన్నాం, చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి ఎవరిలో వారిని మనం ఆరాధిస్తున్నాం గమనించాలి. ఎవరిలో వారిని ఆరాధిస్తున్నాం. ఇంతకుముందు నువ్వు ఏ సంఘానికి అయితే నువ్వు వెళ్ళావో ఆ సేవకుని గురించి ఆలోచించావా? పాస్టర్ గారు, సేవకుడా, 40 దినాల నుండి మాకే పని లేదు కదా, మా సేవకుని మేము ఎలా పోషించగలం అనుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, నువ్వేదైతే తెచ్చున్నావో దానిలో నీ దాసుని జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడని కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి దాదాపు 40 రోజులైందే. సమాజంగా చేరి ఆరాధించుందని చెప్పారే. మీ సేవకుడైనటువంటి ఒక దేవుని, మీ సేవకుడు ఒక ఆయన ఉన్నాడని, తనకు ఒక కుటుంబం ఉందని, వారిని కూడా, ఆయన కూడా, ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత నీకుందని దేవుడు పెట్టాడని నువ్వు గుర్తించగలిగావా? లేకపోతే నాకే లేదు కదా నా సేవకుని ఏం చేయాలని అనుకుంటున్నావా? ఏదో కొదువైనట్లుగా ఈ మాట నేను చెప్పట్లేదు కానీ ఒకసారి నీ సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు దీవించబడతావని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ 4:14 నేను కోరుకోకుండానే, నేను ఆశించకుండానే నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు, లేకపోతే పాలు పంచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆశించుకున్నానే, నేను అడగకుండానే పౌలు అంటున్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘానితో మాట్లాడుతున్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలగడం, బ్రతకడం నేను నేర్చుకున్నాను. దేవుడు నాకు నేర్పించాడు. కలిమిలో ఉన్న నెరుగుదును, లేములో ఉన్న నెరుగుదును. అయినా సరే
నా శ్రమలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు కావలసింది ఇచ్చారు, మీరు నా అవసరాల్లో పాలు పంచుకున్నారని ఫిలిప్పీ సంఘస్థుల గురించి మాట్లాడుతున్న మాట, లేకపోతే మాసిదోనియా సంఘస్థుల గురించి, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సేవకుడు నీ గురించి మాట చెప్పగలడా? మీ సేవకుడు నీ గురించి మాట చెప్పగలడా? బయట పరిస్థితులు బాగోకపోయినా, ఉన్న దాంట్లో గడిపే అనుభవం దేవుడు నాకు నేర్పించినా నా సంఘస్థులు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఎస్, నిలబడినటువంటి నేను చెబుతున్నాను, సంఘంలో ఆరాధన జరగకపోయినా నా సంఘం నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. నా పరిచర్య లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఈ పనిలో వారు నిలబడుతున్నారు. అట్టి సంఘర్షణ బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట పరిస్థితులు బాగోకపోయినా మా సేవకుడు ఉన్నాడు, ఆయనకు ఒక కుటుంబం ఉంది అని నా సంఘర్షణ నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పౌలు ఫిలిప్పీ సంఘస్థుడు అంటున్నాడు, మీరు నా అవసరాల్లో పాలు పంచుకున్నారు, నా అవసరాల నిమిత్తం మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఒకవేళ మీరు వచ్చి ఇవ్వడానికి మీకు అవకాశం లేకపోవడం వల్ల పరాభవత ద్వారా పంపించారు. 18 వచనం, ఫిలిప్పీ 4:18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ప్రభుత్వం వలన పుచ్చుకుని ఏమి తక్కువ లేక ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఫిలిప్పీలారా, నేను అడగకుండానే నా శ్రమలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకేమంటున్నాడు తెలుసండి, మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేశారు. మాట మాటికి ఫిలిప్పీ సంఘస్థులట, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం, అలాగే ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం పౌలికట మాట మాటికి సహాయం చేస్తూ వచ్చారట అని అంటాడు. కింద 17 వచనం, నేను ఈవిని ఆపేక్షించేలాగా చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. మాటికి మీరు చేసేటువంటి సహాయం వలన మీకు ఫలము వస్తుంది కాబట్టి ఆ ఫలము మీకు దక్కాలని మరొకసారి నేను మాట్లాడుతున్నానని పౌలు అంటున్నాడు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు, దేవునికి ఇచ్చి లేములు ఉన్నవారు ఎవరు లేరు. సారేపతి వదరాలు తన ప్రవక్త, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఇచ్చింది చిన్న అప్పము మొదటి ఇచ్చింది. ఆ కరువు కాలం అంతా తన కుటుంబస్తులు పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని దాసుడికి ఇచ్చిన ఆశీర్వాదం బయట లేని వాస్తవమే. బయట పరిస్థితులు బాగలేదు. ఈ పరిస్థితుల్లో కూడా దేవుని దాసుని జ్ఞాపకం చేసుకుంటే సమృద్ధితో ఉంటామని దేవునికి లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక భక్తుల గురించి చెప్పి ఇదను నేను ముగించేస్తానండి. దయచేసి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. చదవండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాని పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచునగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఇక్కడ ఓబద్యా అనేటువంటి భక్తుల గురించి రాయబడింది. ఎవరి ఓబద్యా? గృహ నిర్వాహకుడు. అహాబు రాజ్యంలో గృహ నిర్వాహకుడు. అహాబు భార్య అనేటువంటి యెజబెలు దేవుని ప్రవక్తలను చంపుతున్నప్పుడు ఒక 100 మంది దేవుడి ప్రవక్తలను పోషించిన వాడు ఈ ఓబద్యా. కరువు కాలంలో పరిస్థితులు అనుకూలించకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా తన శక్తి చొప్పున లేకపోతే తన శక్తికి మించో తెలియదు కానీ ఆనాటి కాలంలో ఓబద్యా అనేటువంటి ఒక దేవుని భక్తుడు, దేవుని ప్రవక్తలైనటువంటి ఒక 100 50 మందిని ఒక్కొక్క గృహలో పెట్టి అన్నపానములు ఇచ్చి పోషించాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఏ రాజు దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ రాజు భార్య దేవుని సేవకులను చంపుతూ ఉంది. కానీ ఇతను తెగించి దేవుని దాసుల్లో ప్రవక్తలైనటువంటి దేవుని దాసులను 50,000 మందిగా విడగొట్టి ఒక 50,000 మందిని ఒక గృహలో, మరొక 50,000 మందిని మరొక గృహలో పెట్టి తెగించి, రాణికి తెలిసినా పర్లేదని, రాజుకి తెలిసినా పర్లేదని తెగించి 100 మందిని ఒక్కొక్క గృహలో 50,000 మందిగా పెట్టి వారికి అన్నపానం ఇచ్చి పోషించాడట. కరువు కాలంలో పరిస్థితులు బాగోనప్పుడు తెగించి. ఆరాధించొద్దు అనేటువంటి పరిస్థితులు మనకు లేవు, కానీ ఆనాటి గడ్డు కాలంలోనే ఓబద్యా అనేటువంటి దేవుని భక్తుడు దేవుని దాసుని పట్ల చేసిన పనిని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దేవుని దాసులను దాచాడు అని తెలిసి చచ్చిపోతాడు. చచ్చిపోయినా పర్లేదు, చావుకు తెగించి దేవుని దాసులను పోషించిన ఓబద్యా, దేవునికి స్తోత్రం కలిగినగా, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని ప్రవక్తలను పోషించిన ఓబద్యా ప్రాణాలను పోగొట్టుకునేంత పరిస్థితులు మనకు లేవండి. దేవుని బిడ్డలను కనిపిస్తే చంపేయమనే పరిస్థితులు మనకు లేవండి. దేవుని దాసులను కనిపిస్తే చంపేయనటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవండి. కానీ అంత గడ్డు పరిస్థితుల్లోనే దేవుని దాసుల పట్ల తను చేసినటువంటి పని, అటువంటి గడ్డు పరిస్థితుల్లోనే, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే, తెలిస్తే చచ్చిపోతాను అనేటువంటి పరిస్థితుల్లోనే దేవుని దాసులను గౌరవించినటువంటి అనుభవం ఓబద్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దాసులను గౌరవించాడండి, దేవుని దాసులను సన్మానించాడండి, అన్నపానములిచ్చి పోషించాడండి. వారు ఆకలితో ఉండి చూస్తూ వెళ్ళిపోలేదండి, వారు అవసరంతో చూస్తూ వెళ్ళిపోలేదండి, వారు ఒకవేళ ఎక్కడ నేను దాక్కోవాలని అనుకుంటున్నప్పుడు చూసి వెళ్ళిపోలేదండి. దాసులను కాపాడి, ప్రవక్తలను కాపాడి, ప్రవక్తలను దాచి వారిని పోషించాడు, అన్నపానములు ఇచ్చి. ఓబద్యాను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కనబడుతున్న ఓబద్యా అటువంటి గడ్డు పరిస్థితుల్లోనే దేవుని దాసులను కాపాడి అన్నపానములు ఇచ్చి పోషించాడట. నేను ముగించేస్తున్నాను. బయట అటువంటి గడ్డు పరిస్థితులు లేవు, అటువంటి గడ్డు పరిస్థితులు లేవు. బయట అన్నపానములు ఇచ్చి వారిని పోషించేదని అదే పౌలు అంటున్నాడు ఫిలిప్పీలతో, ఏమని? మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసింది. వాస్తవానికి వీరు పేదవారట, ఫిలిప్పీ సంఘస్థులు, ధనికులేను కాదట. ఆయన ఉద్యోగి, వీరు పేదవారు. నువ్వెవరో నాకు తెలీదు, నీకే స్థితిలో నాకు తెలీదు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు నాకు తెలీదు. నీకున్నా లేకపోయినా నీ దాసుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పాస్తి గారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అధికారమైన అధికారి కాకపోయినా, నువ్వు ఒక వ్యాపారవేత్తమైనా వ్యాపారవేత్త కాకపోయినా, ఒక మంచి ఉద్యోగం చేస్తున్నవాడమైనా ఉద్యోగం చేయకుండా ఉంటున్నవాడమైనా, ఈమె జీవనం అంతా వేసేసిందని ఒక పేద వెధవరాల గురించి యేసే చెప్పిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెవరైనా సరే, నువ్వు దేవుడి బిడ్డవి, ఒక సంఘంలో సభ్యుడివి. కొంతమందికి ఒక సంఘం కాదండి, చాలా సంఘాలు. కాబట్టి వారి సేవకుడు ఎవరు కూడా తెలియదండి. నేను క్లుప్తపరచాలనే నేను ముగించేస్తున్నాను. కొంతమంది ఒక్కొక్క సంఘం కాదు, ఎన్నో సంఘాలు. వాళ్ళ యొక్క పాస్టర్ గారంటే ఎవరు కూడా వారు చెప్పలేరండి. పుట్టినరోజుకి ఒకళ్ళు, నేను చాలా గమనిస్తున్నాను, వేరే చోటుకి వెళ్తారు, మరొక పాస్టర్ గారు పిలుస్తారు. ఇది కూడా మంచిది కాదండి. ఒక సంఘానికి కట్టుబడి ఆ సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక సేవకుని నువ్వు సన్మానించగలిగితే, రెట్టింపు సన్మానానికి నువ్వు పాత్రుడిగా ఎంచగలిగినట్లయితే నువ్వు దీవించబడతావు సమృద్ధితో. ఇక్కడ అంటాడు కదా,
విస్తార ఫలము రావాలని, విస్తారంగా నువ్వు దీవించబడాలంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ లేమిలో కూడా నీ సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేర్చుకో. బయట మనం ఆరాధించట్లేదు కదండి, కలిసి ఆరాధించట్లేదు కదండి. కలిసి ఆరాధించకపోయినా నీ దాసుడున్నాడు, నీ దాసుని కుటుంబం ఉందని జ్ఞాపకం చేసుకుని అందులో నువ్వు పాలు పొందగలిగినట్లయితే విస్తారంగా నువ్వు దీవెన పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తారమైన దీవెనలు, విస్తారమైనటువంటి చేపలు ఉంది కదా, విస్తరించి మాట్లాడటానికి సమయం లేదండి. నా సంఘర్షణను ఏదో ఆశించి వాక్యం నేను ప్రకటించట్లేదు, కానీ సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి, రక్షించబడినటువంటి ప్రతి బిడ్డను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీనికి చాలా నేను దూరస్తుని, వాస్తవం నా సంఘస్థునికి తెలుసు. నేను ఇటువంటి ప్రకటించడానికి వీటికి చాలా దూరస్తుని, నా సంఘస్థునికి తెలుసు. వారు కూడా వింటుంటే నా మాట అలాగ ఉండాలంతే. అక్కడక్కడ ఒక మాట చెప్పేటట్టుగా ఉండకూడదు. నా సంఘస్థులు చూస్తుంటే వారు కూడా తెలుసు, అవును దీనికి చాలా దూరం, ఇటువంటి ప్రకటించాలన్నా చాలా దూరం. ఎందుకో తెలియదు, కానీ ఈ పరిస్థితుల్లో ఈ మాట ప్రకటించడానికి నేను చాలా ప్రేరేపించబడ్డానండి. ఎవరండి సేవకుడు? ప్రాణాన్ని లెక్క చేయనివాడు. ఎవరండి సేవకుడు? బంధకాలు శ్రమలు తన కొరకు కాల్చుకుని ఉంది అయినా సరే వెనుదిరగిన వాడండి. ఎవరండి సేవకుడు? కన్నీళ్లతో ప్రార్థించేవాడండి, నీ గురించి కన్నీటితో ప్రార్థించేవాడండి. ఎవరండి సేవకుడు? నీ ప్రయోజనం కోరుకునేవాడండి. ఎవరండి సేవకుడు? నువ్వు ఎంతగా దీవించబడుతున్నా నీ నుండి ఏది ఆశించకుండా దేవుడు పరిచయం చేసేవాడండి సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం ఎంతగా దీవించబడుతున్నా నీ నుండి వెండి బంగారానైనా సరే నీ నుండి ఆశించకుండా పని చేసేవాడండి దేవుడి సేవకుడు. ఇంకేంటో తెలుసా? సంతృప్తి కలిగి బ్రతికేవాడండి, నిండు కొండలాగా కనిపించేవాడండి, కలుగుతూ వెలిగించే కొవ్వొత్తిలాగా తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, తన పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను కొన్నిసార్లు పట్టించుకోకుండా నీ కొరకు పని చేసేవాడండి దేవుడి సేవకుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుడి సేవకుని హీనంగా మాట్లాడతావా? అటువంటి దేవుడి సేవకుని గురించి తక్కువగా మాట్లాడతావా? వద్దొద్దు, తక్కువగా మాట్లాడొద్దు, హీనంగా మాట్లాడొద్దు. మరొక మాట చెప్పనా? ఎక్కడ దేవుడి సేవకుల గురించి మాట్లాడొద్దు, దేవుడు చూసుకుంటాడు. వారికి ముగించేస్తున్నాడు. ఇదేనా నీ సేవకులు నువ్వు రెట్టింపు సన్మానానికి పాత్రలు చేస్తున్నావా? దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరు సేవకుడు? సేవకుడు అంటే ఎవరు? ఇందాకన్నాను, మమ్మల్ని శిక్షించడానికి దేవుడు ఉన్నాడు. చాలా భయంకరంగా ఉండాలి. అన్నిటిని మమ్మల్ని కాల్చివేయటానికి కూడా సిద్ధంగా ఉంది. అది జ్ఞాపకం చేసుకుని పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. అహరోను కుమారుని అగ్ని కాల్చివేసినట్లుగా దేవుడు అగ్ని మమ్మల్ని కూడా కాల్చివేయటానికి కూడా వెనకాడాడు ఆయన. మమ్మల్ని కూడా దహించి వేయడానికి కూడా వెనకాడాడు ఆయన. అది జ్ఞాపకం చేసుకుని మేము బ్రతకవలసిన వారమై ఉన్నాం. మా గురించి విమర్శించడానికి పనిగా పెట్టుకోవద్దు, మా గురించి మాట్లాడటమే పనిగా నువ్వు పెట్టుకోవద్దు. ఈ దినం దేవుడు తన మాటలు మనం జ్ఞాపకం చేశాడు. సేవకుడు అంటే ఎవరో విన్నాం. అట్టి సేవకుడిని నువ్వు ఎలా సన్మానిస్తున్నావు? అట్టి సేవకుడిని నువ్వు ఎలాగూ సన్మానిస్తూ ఉన్నావు? బయట పరిస్థితులు బాగోలేదు, మీ పాస్టర్ గారిని నువ్వు సన్మానించగలిగితే ఆయన నిన్ను సన్మానిస్తాడు. దాని అర్థం నన్ను గణపరచేవారని నేను గణపరుస్తాను. తన సేవకులను గణపరచగలిగినట్లయితే ఆయన నిన్ను గణపరచడానికి సిద్ధంగా ఉంటాడు. విస్తారమైనటువంటి దేవుడిని పొందుకోబోతున్నావు, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోబోతున్నావు, విస్తారమైనటువంటి ఫలములను అనుభవించబోతున్నావు.
మేము తండ్రికి స్తోత్రం. ఈ వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. మీ దాసులను రెట్టింపు సన్మానానికి పాత్రలుగా మేము ఎంచుటకు మాకు మనస్సు దయచేయండి. రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచుటకు మమ్మల్ని విస్తారంగా దీవిస్తావు అనేది వాక్యం సెలవిచ్చుచుండగా దానికి లోబడే మనసు హృదయం మాకు దయచేయమని మీరే స్తుతి ఘన మహిమగత ప్రభావం పొందుకోమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రేగదేవుడిగా ప్రేమ కృప సమాధానం మద్దత కావదలాదన మనకు మన కుటుంబాలకు పరిచర్య ఇప్పుడెల్లప్పుడు రాకడ వరకు తోడు నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.